వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. జగ్గైపేట స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య కృషి ఫలించింది. బాలుడి వైద్యానికి ముందస్తు వైద్య ఖర్చుల కోసం 10 లక్షలు మంజూరు చేసిన ప్రభుత్వం జగ్గైపేట పట్టణంలో ఆర్టీసీ కాలనీలో ఇటీవల వచ్చిన వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి చేరడం కారణంగా కొత్త భవదీప్ అనే బాలుడు కాలు ఇన్ఫెక్షన్ అయితే వైద్యులు ఒక కాలు పూర్తిగా తొలగించారు. రెండవ కాలుకు ఇన్ఫెక్షన్ రావడంతో బాలుని సోమవారం హాస్పిటల్లో పరామర్శించి వైద్య ఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చేసిన అభ్యర్థనను ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు 24 గంటలు గడవకముందే బాలుడి వైద్యానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. 10 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే శ్రీ రాజగోపాల్ తాతయ్య హాస్పిటల్కి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు అందించారు. దీనిపై స్పందించిన బాలుడి కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి, ప్రభుత్వ అధికారులకు, మీడియా వారికి, శాసనసభ్యుల కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరిచారు. డిసీజ్ వచ్చి ఇబ్బంది అనుకున్న హాస్పిటల్ జాయిన్ అయ్యారు. ఈ విషయం మీద పేపర్లో అదేవిధంగా సోషల్ మీడియా సీఎం ఆఫీస్ అన్ని రెస్పాండ్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. దాంతోపాటు శ్రీరామ్ తాతయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మా బాబుకి జ్వరం వచ్చి కాళ్ళు వాసి ముందర హాస్పిటల్లో జాయిన్ అయ్యడం జరిగింది. నా ఆర్థిక పరిస్థితి బాగోతుంది, చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. పేపర్ ద్వారా నేను చెప్పడం జరిగింది. దాన్ని చూసి సీఎం ఆఫీస్ వాళ్ళు శ్రీరామ్ తాతయ్య గారు స్పందించి ఇవాళ నాకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీన్ని నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా ఫాస్ట్గా, చాలా త్వరగా రోజులకు కంపేర్ చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. భవదీప్ ఎవరైతే ఈ బాబుకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయలు ఇక నాగరాజు ఎవరైతే భవదీప్ తండ్రి ఉన్నాడో అప్పటికే ఈ బాబుకి కాలు తీసేయడం జరిగింది. ఇంకో కాలు కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. మరి అటువంటి ఆ కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబం. ఏదైనా సహాయం చేస్తే బాగుంటుంది పేపర్లో రాయడం, సోషల్ మీడియా ఫేస్బుక్ చేశాక సీఎం ఆఫీస్ వాళ్ళకి అన్ని రెస్పాండ్ అయ్యి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా సీఎం ఆఫీస్ని మాకు కూడా జగ్గైపేట కాన్స్టిట్యూన్సీ కాబట్టి సీఎం ఆఫీస్ ఫోన్ చేసి ఆ కేస్ స్టడీ ఏంటి పడినప్పుడు ఆల్రెడీ పేరెంట్ ఎవరైతే నాగరాజు అధ్యక్షుడు నాతో మాట్లాడాడు. నేను దీన్ని ఎస్టిమేషన్ రాయడానికి పడినాము. హాస్పిటల్ వాళ్ళు ఎస్టిమేషన్ ఎల్ఓసి ఇస్తాను పార్టీ ఎస్టిమేషన్ ఇచ్చారు హాస్పిటల్ వాళ్ళు. వీళ్ళు ఈరోజు ఎల్ఓసి 10 లక్షల రూపాయలు ఎల్ఓసి తీసుకొచ్చాము. మరి పూర్తిగా ఆ బాబు వైద్య ఖర్చు మొత్తం కూడా దానిలో ఖర్చు అయ్యే విధంగా దానిలో ఇచ్చే విధంగా ప్రేరేపించకుండా పూర్తిగా ఆ అమౌంట్ని ఆ బాబు వైద్యం చేయన్నారు. ప్రత్యేకంగా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి అన్నీ రెస్పాండ్ అయ్యి పేపర్లో చూసిన మ్యాటర్ చూసి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సీఎంకు డైరెక్షన్ ఇవ్వడం అనేది చాలా సంతోషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తారు.